వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంగానగర్ మిలీనియం బ్లాక్ లో జీఎం పాదయాత్ర కార్యక్రమం. హాజరైన RG1 జీఎం శ్రీ డి లలిత్ కుమార్. సన్నబియ్యంతో ఇంటిల్లపాది ఆనందంగా భోజనం చేయాలి. పాలకుర్తి మండలంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో 2 దుర్మరణం. గంగానగర్ మిలీనియం బ్లాక్లో ఉద్యోగుల వస్తువులు మరియు సంక్షేమంలో భాగంగా జీఎం పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని RG1 జీఎం శ్రీ డి లలిత కుమార్ గారు మరియు గుర్తింపు సంఘం నాయకులు అధికారులు కలిసి నిర్వహించడం జరిగింది. ఉద్యోగుల క్వార్టర్లలో అందుతున్న సదుపాయాలను, క్వార్టర్లలో శానిటేషన్, తాగునీటి సరఫరా, సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ సంబంధించి స్వయంగా ఉద్యోగులను మరియు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు నీటి సరఫరా జరుగుతున్నదా లేదా, క్వార్టర్లలో శానిటేషన్ సంబంధించిన సమస్యలు ఆరా తీశారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా అంతరాయాలు కలిగినా, క్వార్టర్లలో ఏమైనా సమస్యలు ఉన్నచో తమ దృష్టికి తీసుకురావాలని జీఎం తెలియజేశారు. పరిసరాలలో చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అందరికీ నమస్తే. సింగరేణి కాలరీస్ RG1 ఏరియాలో ఈరోజు గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో ఇటు గుర్తింపు సంఘము నాయకులు మరియు వివిధ డిపార్ట్మెంటు HODs అంటే సివిల్, వర్క్షాపు, పర్సనల్ అందరితో కలిసి కాలనీ వాసులతో కలిసి ఇన్స్పెక్షన్ చేసి కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాలనీలో ఉన్న ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి, కాలనీలన్నీ శుభ్రతతోని అన్ని వసతులతో ఉండాలన్నది సింగరేణి చైర్మన్ గారి యొక్క ఆకాంక్ష. ఆ యొక్క దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. కాలనీ వాసులకు కావాల్సిన కొన్ని వసతులు కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తొందరలోనే మా చేతిలో ఉన్నాయి, మేము వెంబడే తొందరనే చేసేస్తాం. అట్లనే ఏదైతే కొన్ని పైన అనుమతులు కావాలనో పై అధికారుల అనుమతులు తీసుకొని సమస్యలన్నీ పరిష్కారం చేసి కాలనీ యొక్క వసతులను మెరుగుపరచడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఒక 5 మెంబర్స్ చుట్టాలు వస్తే ఆ వాటర్ సరిపోతలేవు. ఇంకొకటి మాకు వాకింగ్ చేసుకోవడానికి రావాలి, పిల్లలకి పార్కు, ఎక్సర్సైజ్, రేపటి నుంచి బట్టి పట్టడం మొదలు పెడదాము. లైటింగ్ అంటే ఎక్కడ లైటింగ్ సమస్య తర్వాత ఒక సమస్య చూసుకుంటారు కాదు. ఇప్పుడు జితేందర్ గారు ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ చాలా వరకు చాలా వరకు అయితే నిన్న ఏం చేసి కూడా లాస్ట్ ఇన్స్పై అయ్యారు. ఇంకా కొన్ని ఇంటర్లో ఏంటంటే కొన్ని లైట్స్ పోయినాయి అంటున్నారు. అవి నేను 3-4 రోజుల్లో మార్పు చేశాను సార్. అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా వాటి పొజిషన్ చూడండి సార్. అన్ని అట్లనే ఉన్నాయి. మీరు చెట్లు సమస్య సార్ పరిష్కారం చేస్తాం నిర్ణయం చేస్తాం. ఫస్ట్ మీరు చెప్పిన ఆలోచించుకొని ఎంబట్టి మళ్ళీ ఒక మాట చెప్పినట్టు RG1 GM గారి ఆధ్వర్యంలో గంగానగర్ మిలీనియం క్వార్టర్ల పర్యవేక్షణ చేయడం జరిగింది. కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ గతంలో సింగరేణి అధికారులు అందరూ కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం పాదయాత్ర అనేది ఉండేది. ఈ మధ్యకాలంలో జరగలేదు. మేము అడగంగానే జీఎం గారు హెచ్ఓడీలు అందరూ కూడా స్పందించి ఈ క్వార్టర్ ఏరియాకు రావడం, సమస్యలు కార్మికులను డైరెక్ట్ తెలుసుకోవడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే వివిధ వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు, అవన్నీ కాకుండా డైరెక్టు అధికారులనే తీసుకొని రావడం, కార్మికుల మధ్యలోనే కార్మికులు చెప్పినవి విని దాన్ని త్వరగా పరిష్కరించడానికి జీఎం గారు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని కొంచెం తీసుకుంటే కార్మికులు కూడా మన కంపెనీ ఒకే గమ్యం ఒకే కుటుంబం అనేలాగా స్పందించినందుకు అధికారులకు జీఎం గారికి ప్రత్యేకమైన మా యూనియన్ తరఫు నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే డ్రైనేజీ కానీ వాటర్ కానీ మెయిన్ వాటరు, కరెంటు, డ్రైనేజీ, ఈ పార్కు అనేది ఉంటుంది. కాబట్టి జీఎం గారి చేతిలో ఉన్నది మాత్రము తొందరగానే అతి తొందరగానే చేయడం జరుగుతుంది. కొన్ని పైకి పంపించేది ఏదైతే ఉంటుందో అది పంపిస్తే దాన్ని కూడా మా యూనియన్ అధ్యక్షులు సిద్ధరామయ్య గారు కానీ మా యూనియన్ తరఫున సార్ తరఫున కూడా లెటర్ పెట్టి నోటు పెట్టి ఇచ్చి ఈ వివిధ కాలనీలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మంచి అధికారులు ఉన్నందుకు ప్రత్యేకమైన జీఎం గారికి మన హెచ్ఓడీలు అందరికీ కూడా మా యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతాను. జై సింగ్. కొట్టాను సార్. చైన్ వేయండి సార్ ఒకసారి ఈ వైట్ వాషింగ్ అయినా అదే పేరు ఏమంటే నీ మనోడేనా తెలియదు. వంద ఉంటాయి, మూడే బోర్ అవుతుంది కదా. పెద్దది మంచి పని పెద్ద చేసి పెట్టే ఇట్లాంటి ఇటు జరగండి కొద్దిగా అస్లం భాయ్ కొంచెం షెడ్ కూడా వాడాలి, షెడ్ కూడా వాడాలి. దగ్గరికి వచ్చి సార్ వాయిస్ ఇస్తారు, హామీలు ఇస్తారు. ప్రైజ్ తీసుకోవాలి. ఫుల్ భలే ఉన్నాయి. మీరు ఇవాళ అంతర్గం పోతారు. ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు మధ్యాహ్నం ఆయన లోకల్ ఇప్పుడు ఎట్లా చెప్తా అందరికి చెప్తా. ఇంకా కొన్ని మొత్తం దాకా అందరికి చేద్దాం. మీకు రాసినట్టు కొంచెం ఎందుకంటే ఊరు అంతా ఈ ప్రాబ్లం మన కాలనీ మందా మనం చూసుకుంటాం. నేనైతే పట్టమని చెప్పాను. ఈ
మనం గంగానగర్ నుంచి మంతిన్ రోడ్లో మనం 280 చిల్లర క్వార్టర్లు కట్టాం. నేను కూడా చెప్తాను. వాచ్మెన్ అట్లా ఎవరైనా ఉంటారా? ఎవరైనా ప్రైవేట్ వాచ్మెన్ అట్లా ఏం లేదు. తిరుపతి అలా అయితే ఎవరైనా ప్రైవేట్ వాచ్మెన్ పెట్టుకున్నా రాత్రి కూడా అందరికి ఎట్లా వేసుకుంటే మనకి సేఫ్. ప్రసాద్ గారు జామ్ అయ్యి కంపెనీ చేసే సంవత్సరాలు ఏది సెలవులు సెలవులు హాలిడేస్ అంటే ఇప్పుడు నాకు బాగుంది. చెట్లు అయినా మంచిగా దీనికి మీ అసోసియేషన్ లాగా ఉన్న అందరు కలిసి ఏమన్నా ఫంక్షన్లు చేసుకోవడం కానీ మన కాలనీలో బయట చూడండి సార్, ఎందుకంటే అందరికీ అన్నదానం చేసినప్పుడైనా ఎప్పుడైనా ఇక్కడ టెంపుల్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది సార్. వర్షం వస్తున్నప్పుడు చెట్లు ఎక్కువ మీరు చేసేది 2 రోజులే అంటారు. ఒకటేమో నవరాత్రికి మామూలుగా సంవత్సరంలో 2 రోజులే వాడతాం. 2 రోజుల వరకు షెడ్ అంటే తరచుగా పిల్లలకు బయటికి వెళ్తే ఎక్కువ కొంచెం పాడే తాత్కాలికంగా కోతులు చేయబట్టి బీభత్సం అవుతుంది. కోతులు తిరగలేకపోతుంది. కనీసం ఒక గ్రౌండ్ ఒకటి క్లియర్ చేయించాడు సార్. ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది. మేము డ్యూటీకి పోయొచ్చి కూడా ఎటైనా వాకింగ్ చేద్దామని కూడా ఎట్లా లేదు. ఈ రోడ్ల పడి అంటే ఆయన పోతులే. రెడ్డి బోన్లు పెట్టి రేపే బోన్ పెట్టేసి ఈ చెత్త కోసం ఏమన్నా కుండీలో పోతే ఆడ మొత్తం ఎవరు పోస్తారు? అంటే రోజు చేయడం కోసం పైకి పంపిస్తాం. అప్పుడే టోటల్ మన కాలనీ రోజు కలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు ఇక రోజు వచ్చినట్టు చేద్దాము. అప్పుడు కనుక ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నోటు పెట్టండి. ఇట్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసు ప్లస్ స్వచ్ఛ భారత్ ఇట్లా మనము దేశం అంతా కూడా స్వచ్ఛత చేయడానికి ప్రయత్నం చేస్తాము. రోజు వేసి పెట్టడం వచ్చిన సమస్యలు ఫోటోలు పెట్టేసి శుభ్రత చేయడం కోసం
ఇప్పుడు చేసినా కూడా ఆడజామున్నప్పుడు ఏమో నోటీసులు ఇచ్చామని ఏది స్వచ్ఛ భారత్ దాని ప్రకారం నోటీసులు ఇచ్చేసి పెనాల్టీ కూడా ఇస్తుంది. ఓకేనా? అట్లా ఇంట్లో వెనకాల అట్లా పోస్తే మటుకు మన ఎంప్లాయీస్ అనేది చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే మన వెనకాల మనమే పోసుకొని అట్లా ఖరాబ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. రెండోది దుర్గాప్రసాద్ గారు, ఎవరైనా బయట వాళ్ళు చెత్త మన దగ్గర పోసినంటే ఎంబటే మీ సూపర్వైజర్కి చెప్పండి, నోటీస్ ఇచ్చేయమనండి. ఒక నోటీసు, రెండో నోటీసు, తర్వాత 1000 రూపాయలు పెనాల్టీ. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మనం వేయొచ్చు, లేకపోతే వాళ్ళని కోర్టుకు పంపిస్తాం ఆ పెనాల్టీ కట్టకపోతే. ఆ రకంగా చేస్తాం. ఈ చెత్తకి ఒకసారి కొంచెం వేర్లు కట్ చేసేది. ప్రతి పేదవాడు సంపన్నుడిగా సన్నబియ్యంతో భోజనం చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈరోజు బసంత్ నగర్ గ్రామంలో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ గొప్ప సంక్షేమ పథకం ద్వారా గ్రామ ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం ప్రజలకు అండగా, పేదలకు అండగా నిలబడటం, నిత్యావసర వస్తువుల్లో అవసరమైన బియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి అర్హుడికి ఈ పథక ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారి సహకారంతో ఈరోజు మధ్యాహ్నం కోదండ రామాలయ ఆవరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ కోదండ రామాలయ చైర్మన్ గా గట్ల రమేష్ గారిని మరియు కమిటీ సభ్యులను నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పొంతల రాజేష్ గారు చైర్మన్ గట్ల రమేష్ మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గోదావరి కనిలో శ్రీరామనవమి ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించిన కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ గోదావరి కని శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గోదావరి కనిలోని కోదండ రామాలయ పాలక మండలి భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గట్ల రమేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఉత్సవాలపై ఏర్పాట్లపై వివరాలు తెలియజేశారు. ఈరోజు స్థానిక రామగుండం కార్పొరేషన్ ఏరియా మేదర్ బస్తీ రోడ్ సింగరేణి క్వార్టర్లను సంస్థ ఆధీనపరుచుకోగా ఖాళీ చేసినటువంటి క్వార్టర్లను సింగరేణి సంస్థ కూల్చివేయటం జరిగింది. క్వార్టర్లను ఆనుకుని ఉన్న చిరు వ్యాపారస్తులకు చెందినటువంటి షట్టర్స్ కిరాయి పెంపుదల కోసమని క్వార్టర్ ఓనర్స్ వచ్చి దౌర్జన్యం చేస్తూ కిరాయి పెంచుకుపోతే షాపులు ఖాళీ చేయాలని బెదిరిస్తూ షాపులకు తాళం వేయటం జరిగింది. అందుకు నిరసనగా కిరాయిదారులందరూ రోడ్లపై బైఠాయించి తమ షాపులను స్వచ్ఛందంగా ఒకరోజు పాటు బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో చోటు చేసుకుంది. రామగుండంకు చెందిన నిషర్ అహ్మద్, ఎండి గౌస్లు హైదరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో గోదావరి కనికి వస్తుండగా సుల్తానాబాద్ శివారులోని రాలీ అసోసియేషన్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. కాగా ఈ సంఘటన పట్ల రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను 5% రాయితీతో ఏప్రిల్ 30 వరకు చెల్లించడానికి ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకునేలా ఇంటింటికి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎసి జె అరుణశ్రీ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ విభాగ సిబ్బంది, వార్డు అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే మెరుగ్గా పన్నులు వసూలు కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి 5% రాయితీకి విస్తృత ప్రచారం కల్పిస్తూ ఏప్రిల్ నెలలోనే 100% పన్ను వసూలయ్యేలా పనిచేయాలని అన్నారు. మెప్మా ఆర్పీలు కూడా సమన్వయంతో పనిచేసి వార్డు అధికారులకు పన్ను వసూలలో సహకరించాలని అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ రెవెన్యూ పెంచడానికి సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అత్యధిక శాతం పన్ను వసూలు చేసి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వార్డు అధికారులను, సహాయక సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, రెవెన్యూ అధికారులు ఆంజనేయులు, ఆర్ఏలు శంకర్రావు, కాజా, బెప్మా టీఎంసీ మౌనిక, సిఫోలు, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రామగుండం పట్టణానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ మరియు మహ్మద్ గౌస్ అనే యువకులు ప్రమాద కారణంగా దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. ఈ విషాద సంఘటనపై స్పందించిన రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంటనే అక్కడకు చేరుకుని వారి కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ విషాదం నుండి వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టంలో వారికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వ స్థాయిలో అన్ని చర్యలు తీసుకునే విధంగా శాసనసభ్యులు గమనించారు. ఈ సమయంలో సమాజం ప్రతిభ, సహాయం మరియు మానవీయతను కాపాడుకోవటం ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. రామగుండం శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ, ఈ కష్ట సమయంలో మనం ఒకటిగా నిలబడాలి. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఈ విషాద పరిస్థితిలో వారికి కావలసిన అన్ని సహాయం అందిస్తుంది అని చెప్పారు. ఇవాళ రేపు రహదారులపై ప్రయాణం చేయాలంటే ఇంటికి సురక్షితంగా వెళుతున్నామా అనే నమ్మకం రాను రాను పోతుంది. అతివేగంతో ద్విచక్ర వాహనాల కన్నా మిగతా వాహనాలు మితిమీరిన వేగంతో రహదారుల మీద ప్రయాణం చేస్తున్నాయి. సగటు మనిషి రహదారులపైన ప్రయాణం చేయాలంటే భయం వేస్తుంది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం జిఎం ఆఫీస్ దగ్గర ఉన్న మూలమలుపు జాతీయ రహదారిలో పత్తి లోడ్తో వెళ్తున్న లారీ, మంచిర్యాల నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్ అతివేగంతో ఒకరికి ఒకరు పోటీ పడుతూ మూలమలుపు దగ్గర ప్రమాదానికి దారితీశాయి. ఆ సమయంలో ద్విచక్ర వాహనాలు ఏ ఇతర వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సైన్స్ బోర్డ్స్ పెట్టినా ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వలన ఈ మూలమలుపుల దగ్గర ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేటు బస్సులో 3 ప్రయాణికులు ఉండటంతో ఎవరికి ప్రమాదం జరగలేదు. ఒకవేళ బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. డ్రైవర్లు అతివేగంతో వాహనాలు నడపడం ద్వారా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టాలంటే అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పాయింట్ ఒకటి ఖచ్చితంగా ఉండి కెమెరా పాయింట్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మంచిర్యాల బెంగళూరు వెళ్తుంది. సో ఇక రన్నింగ్ కాడ వచ్చేసి తను ప్యాసింజర్ దిగుతున్నారని కొంచెం స్లో చేసిండు. సో ఇస్తే ప్యాసింజర్ దిగుతున్న క్రమంలో ఆ లారీ వచ్చేసి ఏదైతే కాటన్ బేల్స్ ఉన్నదో అది గ్రో అవుతుంది. అది దీన్ని బైపాస్ చేద్దాం ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ఆగిన బస్సు వచ్చేసి ఈ మూమెంట్కి వచ్చి మూమెంట్ రాగానే దాన్ని రబ్ చేసుకున్న వెళ్ళిట్లా ఈ బస్సు వచ్చేసి టువర్డ్స్ సర్వీస్ రోడ్డు దిగింది. సో ఎవరికి ఎలాంటి ఇంజురీస్ ఏమి కాలేదు. బట్ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఏమైతే ఉందో అతను కొంచెం ఈ చేతికి రాకపోయినట్టు, గ్లాసెస్ అన్ని పడుతుందో రాకపోయినట్టు. దేవుని వల్ల దీనిలో ప్యాసింజర్స్ ఎవరు లేరు. దానివల్ల పెద్ద ప్రమాదం ఉంటుంది. లారీ డ్రైవర్కి ఏం లేదు. లారీ డ్రైవర్ బాగానే ఉన్నాడు. మధ్యమత్తులుగా లారీ డ్రైవర్ అయితే వీళ్ళు 1 వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళు టెస్ట్ చేసినా తెలుసు. వాళ్ళు ఏమైనా టెస్ట్ అది అక్కడ కనుక్కున్న తర్వాత టెస్ట్ చేసిన తర్వాత చెప్పండి.
ఇదేంటంటే ఈ టర్నింగ్ ఏంటంటే మొన్న ఒకటి ఇక్కడ జరిగింది. మరి అదేంటో ఒకసారి ఆర్ఎన్బి వాళ్ళతో కావచ్చు, హెచ్కేఆర్ వాళ్ళతో కావచ్చు. ఈ గతంలో కూడా కొంచెం యాక్సిడెంట్ చేయడానికి చెప్తున్నారు. కాస్టర్ బోర్డ్స్ పెట్టాము, స్పీడ్ లిమిట్ పెట్టాము. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రైలింగ్స్ ఇట్లా ఉన్నాయి. ఈ రైలింగ్స్ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. కొంచెం చూసాము, హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడి ఈ రైలింగ్ గ్యాప్ ఉంటుంది. ఏంటంటే సర్వీస్ రోడ్ అయిపోయింది, ఇటు హైవే రోడ్ అయిపోయింది, మళ్ళీ సర్వీస్ రోడ్ అయిపోయింది. సో ప్యాసింజర్స్ ఇటు అటు పాదరక్షకులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఉంది 1 వీక్లో ఈ హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడి ఎలాంటి గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇది కాస్టనరీ బోర్డ్స్ అని పెట్టించాము ఆల్రెడీ. ఇంకో కొంచెం దూరం నుండి విజయబుల్ ఉండేటట్టు రేడియో డిస్ట్రిక్ట్ కొట్టడం కూడా హెచ్కేఆర్తో మాట్లాడేసి కాస్టనరీ బోర్డ్స్ మళ్ళీ పెట్టిస్తాం. ఇక ఫ్యూచర్ ప్రబంధం జరుపుకుని చూసుకుంటాం. థ్యాంక్ యూ. నేడు గీతాంజలి హై స్కూల్ గోదావరి కనిలో యూకేజీ విద్యార్థులు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే 5వ తరగతి విద్యార్థులు ప్రైమరీ విద్యను పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించడం కోసం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ముఖ్య అతిథులు అరకల రామచంద్రారెడ్డి, కన్వీనర్ ట్రస్మా తెలంగాణ పరిపాటి అంజనీరెడ్డి, గౌరవ అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా అదర్ సండే సమ్మరావు అధ్యక్షులు రామగుండం కార్పొరేషన్ చేతుల మీదుగా ప్రదానం చేయటం జరిగింది. అలాగే ఈ విద్యా సంవత్సరం చదువులో నిమగ్నమైన విద్యార్థుల మానసిక ఉల్లాసానికి పాఠశాలలో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవంలో చాలా మంది విద్యార్థులు వివిధ నృత్యాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ కంది రవీందర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. పోషకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇటీ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు. శశిధర గజచర్మాంబర గంగాధర హరమే సుందర హర హర గౌరి మనోహర జయ పరమేశ్వరనే శంకర శశిధర గజచర్మాంబర గంగాధర హరమే సుందర హర హర గౌరి మనోహర జయ పరమేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరనే శూలిక పత్తి త్రినేత్ర త్రియంబక జయ మృత్యుంజయనే ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరనే శూలిక పత్తి త్రినేత్ర త్రియంబక జయ మృత్యుంజయనే జయ మృత్యుంజయనే ಭಕ್ತಿಗೆ ಬೇಗನೆ ದುಡಿಯುವ ದೇವನೇ ಜಯ ತ್ರಿಪುರಾಂತಕನೇ ಬೇಡಿದ ವರಗಳ ಆಕ್ಷಣ ನೀಡುವ ಸಾಂಬ ಸದಾಶಿವನೇ ಭಕ್ತಿಗೆ ಬೇಗನೆ ಉಳಿಯುವ ದೇವನೇ ಜಯ ತ್ರಿಪುರಾಂತಕನೇ ಬೇಡಿದ ವರಗಳ ಆಕ್ಷಣ ನೀಡುವ ಸಾಂಬ ಸದಾಶಿವನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಋಷಿಗಳ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸಿ ವಿಷವನೆ ಕುಡಿದ ಕರುಣಾಸಾಗರನೇ ಋಷಿಗಳ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸಿ ವಿಷವನೆ ಕುಡಿದ ಕರುಣಾಸಾಗರನೇ ಕರುಣಾಸಾಗರನೇ ಶಂಕರ ಶಶಿಧರ ಜನ್ಮಾಂತರ ಗಂಗಾಧರನೇ ಸುಂದರ ಸ್ವರಹರ ಗೌರಿ ಮನೋಹರ ಜಯ ಪರಮೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಜಯ 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 ವಿಶ್ವೇಶ್ವರನೇ ಶಶಿಧರನೇ ಪರಮೇ వివేక
to them, children. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే చీకేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలా చేరిందా నువ్వలా సాగే తోవంతా అవలా తూగే నీ వెంట నువ్వెళ్ళే తాడే మారిందా நீவல்லே தீரே மாறி எதை பாரிந்தேனோ நிலந்தா చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గంగానగర్ మిలీనియం బ్లాక్ లో జీఎం పాదయాత్ర కార్యక్రమం. హాజరైన RG1 జీఎం శ్రీ డి లలిత్ కుమార్. సన్నబియ్యంతో ఇంటిల్లపాది ఆనందంగా భోజనం చేయాలి. పాలకుర్తి మండలంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో 2 దుర్మరణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.